హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు పిఎస్ అల్టిమేట్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ పిఎస్ అల్టిమేట్ ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్గా వస్తాయి. సో ఈరోజు నేను ఒక రెసిపీ షేర్ చేస్తున్నానండి. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే సింపుల్ ఇంగ్రీడియంట్స్, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎవరైనా కూడా. ఇప్పుడు నిమ్మరసం ఊరగాయని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇది మా అమ్మమ్మ ప్రిపేర్ చేస్తుందండి. ఫస్ట్ నిమ్మకాయలు తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకొని నేను నిమ్మరసం తీస్తూ ఉన్నాను. ఇంకో సైడ్ మా అమ్మమ్మ దానికి కావాల్సిన పొడి ఉంటుంది కదా, ఆ పొడిని ప్రిపేర్ చేస్తుంది. అందులో ఫస్ట్ ఆయిల్ వేసింది, కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసి ఎండుమిర్చి వేస్తూ ఉంది. అలాగే 1.5 టీ స్పూన్ మెంతులు తీసుకుంది, 1.5 టీ స్పూన్ ఆవాలు. ఈ రెండింటిని కూడా అందులో యాడ్ చేసేసుకోవాలి. ఎండుమిర్చి కాస్త ఫ్రై అయిన తర్వాతే ఇవి యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ అవి వేసేసిన తర్వాత ఎండుమిర్చి వేయించామంటే అలా కూడా చేసుకోవచ్చు. అన్నీ కలిపి ఒకేసారి మాత్రం వేయించకూడదు, ఎందుకంటే ఈ ఆవాలు మెంతులు అనేవి ఈజీగా మాడిపోతాయి. ఈ ఎండుమిర్చి అనేది సరిగా వేగదు. ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఆ తర్వాత రోల్ తీసుకొని రోల్లో వేసుకోవాలి. మొత్తం చూస్తున్నారు కదా, అన్నీ రోల్లో వేసి మెత్తగా దంచుకోవాలి. మిక్సీకి వేసారంటే టేస్ట్ మొత్తం పాడైపోతుంది, మీకు అంత టేస్ట్ ఉండదు. అదే దంచి చేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, మిక్సీకి మాత్రం వేయద్దు. చూడండి, కచ్చా పచ్చగా దంచుకునే టైంలో మనం కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి. మనం ఇక్కడ యాడ్ చేస్తున్నది కల్లుప్పు కదండి, సో అది ఇప్పుడు వేస్తేనే మెదుగుతుంది మెత్తగా, లేదంటే తర్వాత వేస్తే అది కరగదు. సాల్ట్ అయితే యాడ్ చేయలేదండి, కల్లుప్పును మాత్రమే వాడుతున్నాము. సో చూడండి, కచ్చపచ్చగా అయింది. ఈ ఎండుమిర్చి పలుకులుగా ఉండకుండా మెత్తగా దంచుకోవాలి. అలాగే ఎండుమిర్చిలో ఉన్న విత్తనాలు కూడా మనకి ఉండకూడదు, అంత మెత్తగా దంచి పెట్టుకోవాలి. సో ఇదైతే దగ్గర పడుతుంది, అంటే వేయించినవి, నూనెలో వేయించినవి కాబట్టి చాలా ఈజీగానే మెదిగిపోతే మనం మిక్సీలో కూడా అంత అవసరం లేదు, వేసుకోవాల్సినంత అవసరం. చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ నిమ్మరసాన్ని పక్కన తీసి పెట్టుకున్నాం కదా, అందులో విత్తనాలు తీసేసి ఆ నిమ్మరసాన్ని ఈ పొడి ఉంటుంది కదా, ఈ పొడిలో వేసుకొని రుబ్బుకోవాలి. చూడండి ఎలా రుబ్బుతూ ఉందో మా అమ్మమ్మ. ఇట్లా మెత్తగా రుబ్బేసుకోవాలి. అందులో ఏవి ఎండుమిర్చి పలుకులు అవేమి ఉండదు. జస్ట్ మనం మిక్సీలో వేసి ఎలాగైతే గ్రైండ్ చేస్తామో మెత్తగా, సేమ్ అలానే ఉంటుంది. మీకు చూస్తేనే అర్థమైపోతుంది. అలాగే కలర్ కూడా చూడండి, మనం కారం వేస్తే ఎలా అయితే కలర్ వస్తుందో అలానే వచ్చింది సేమ్. మనం కారం యాడ్ చేసినా కూడా ఇట్లాంటి కలర్ రాదేమో, అంత కలర్ఫుల్గా చాలా బాగుంది. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. చూడండి, ఇప్పుడు ఇదైతే అయిపోయింది. దీన్ని పక్కన తీసి పెట్టేసుకోవాలి. మన ఇంట్లో నిమ్మకాయలు ఉంటే చాలండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మిక్సీలో ఎందుకు వేయొద్దు అని చెప్తున్నామంటే, నేనైతే ఒకసారి మిక్సీలో ట్రై చేశాను, బాగా రాలేదు. సో అందుకనేసి మళ్ళీ ఈ రోల్ని ప్రిఫర్ చేశాము. రోట్లో వేసిన దానికంటే మిక్సీలో వేసిన అది టేస్ట్ అంత బాగోదు. సో మీరందరికీ ఇంట్లో రోల్ ఉంటే మీరు కూడా రోల్లో చేసేసుకోవచ్చు. ఇదంత టైం పట్టదు, మీకు ఎక్కువ శ్రమ కూడా అక్కర్లేదండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఒకసారి ఇలాగ ట్రై చేయండి, ఎలా వచ్చిందో మీరే తేడా చూస్తారు. మిక్సీలో వేసిన దాని టేస్ట్, అలాగే రోల్లో రుబ్బిన దాని టేస్ట్ మీకే తేడా తెలుస్తుంది. ఇప్పుడు ఇదంతా ఒక గిన్నెలోకి తీసి పెట్టేసుకోవాలి. తర్వాత తిరుగుమాతకి రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసుకుంటున్నాము, ఎక్కువ కూడా ఆయిల్ వేయలేదు. తర్వాత కొంచెం ఆవాలు, మినపప్పు, తిరుగుమాత కోసం వేసాను. ఇప్పుడు ఈ ఊరగాయనంతా కూడా ఒక గాజు సీసాలో వేస్తున్నాము. ఈ గాజు సీసాలో ఎందుకంటే ఊరగాయలు అనేవి గాజు సీసాలోనే పెడితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఈ ఆవాలు కొంచెం చిటిపడలు ఆడిన తర్వాత ఇప్పుడు ఎండుమిర్చి యాడ్ చేసేసుకోవాలి. పక్కన ఎండుమిర్చి కాకుండా వెల్లుల్లిపాయ రెబ్బలు తీసేసి ఆ రెబ్బల్ని
ఊరగాయలో వేసి పెట్టుకోవాలి, పచ్చివే అవి వేయించి పెట్టుకోకుండా. ఆ తర్వాత ఈ తిరుగుమాతని చల్లార్చిన తర్వాత ఊరగాయలో కలుపుకోవాలి. వేడివేడిగా అయితే కలుపుకోవద్దు, ఎందుకంటే ఊరగాయ పాడైపోతుందంట మా అమ్మమ్మ చెప్పింది. సో వేడిగా వేసుకోకూడదు. చల్లారిన తర్వాత అందులో కలిపేసుకోవాలి. వెల్లుల్లిపాయ కూడా పచ్చిదే అందులో యాడ్ చేసేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, కమ్మని నిమ్మరసంతో ఊరగాయ రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అన్నిటిలోకి కాంబినేషన్ అండి ఇది, మీరు తప్పకుండా ట్రై చేయండి. సో చూసేసారు కదా, టేస్టీ నిమ్మరసంతో ఊరగాయ చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పిఎస్ అల్టిమేట్ ఫ్రెండ్స్. టేక్ కేర్.